హాయ్ అండి. ఈరోజు మేమైతే కురుక్షేత్రంలో ఉన్న బద్రీనారాయణ టెంపుల్కి అయితే వచ్చేసాము. అండ్ ఇది ఇస్ ద ఎంట్రన్స్ అనమాట. అండ్ ఒక వే నుంచి లోపలికి వెళ్తారు అండ్ ఇంకో వే నుంచి బయటకు వస్తారనమాట. అండ్ వచ్చి రాగానే చూడండి అందరు దేవుళ్ళని దర్శించుకోవచ్చు అనమాట. అంటే వచ్చి రాగానే షాక్ అయిపోయాను, ఏంటి ఇక్కడ అందరు దేవుళ్ళు ఒకే దగ్గర ఉన్నారు అని చెప్పి. ఎందుకంటే శివుడు, బద్రీనారాయణుడు, లక్ష్మీనారాయణ స్వామి, రాధాకృష్ణులు అందరూ అంటే అందరూ ఇక్కడే ఉన్నారనమాట. సద్గురువులు అందరూ ఇక్కడే ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది మాకైతే. ఒక్కొక్క దగ్గర విగ్రహాన్ని చూస్తుంటే నిజంగా మన కళ్ళ ముందటే ఉన్నట్టుగా అనిపించింది అనమాట. అండ్ మా పిల్లలైతే ఇక్కడ కూడా గొడవలు స్టార్ట్ చేస్తారు. తెలిసిందే కదా, అల్లరి చేస్తూ ఉంటారనమాట. అండ్ మా అత్తయ్య మావయ్య అయితే అస్సలు వాళ్ళు ఇక్కడి నుంచి కదిలే వాళ్ళే కాదు. చాలా బాగా అనిపించింది. అంటే ఇంకా దేవుణ్ణి అలా చూస్తూ ఉండాలనిపించేది అనమాట. ఒక దేవుణ్ణి చాలా బాగా అలంకరించారనమాట. అండ్ చూస్తూ అలా ఉండిపోవాలనిపించింది. నిజంగానే చెప్తున్నా, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ జగన్నాథ స్వామి తెలిసిందే కదా, జగన్నాథ స్వామి స్టోరీ ఏంటో మీకు. అండ్ వాళ్ళ చెల్లి కోసం, సుభద్ర కోసం రెండు చేతులు బలరాముడు, శ్రీకృష్ణుడు రెండు చేతుల్ని ఇచ్చేస్తారనమాట. సో అట్లా అనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే ఒక్కొక్క కలరింగ్ మొత్తం చాలా బాగా అనిపించింది. చూడండి, మేము వచ్చిన రోజే పూజ కూడా ఎవరో చేయించుకుంటున్నారు ఇక్కడ బద్రీనారాయణ స్వామి గుళ్ళోని. అండ్ చూస్తూ ఉండాలనిపించింది. పూజ కూడా చాలా బాగా చేశారు. అండ్ చూస్తూ అయితే అసలు వెళ్ళాలనిపించలేదు అనమాట. అండ్ ఇక్కడ నవదుర్గల్లో అయితే కళ్ళార్పకుండా చూడొచ్చండి. చూడండి మీరే ఒకసారి ఎంత బాగా రెడీ చేశారో చూడండి. ఒక్కొక్క దుర్గామాతని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. సో వెంటనే అప్డేట్ అయిపోలేను కదా. సో కొంచెం ఎడిటింగ్ నేర్చుకుంటున్నా. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. చాలా బాగా అనిపించింది మాకైతే. చూసారు కదా శివుడు, చూసారు కదా రాధాకృష్ణుడు బొమ్మలు, ఆంజనేయ స్వామి అందరూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ మేము వచ్చిన రోజు చెప్పాను కదా పూజ చేస్తున్నారని, ఇంకా వెళ్ళే సమయానికి హారతి ఇస్తున్నారు. సో హారతిని అయితే చూసేసి ప్రసాదం తీసుకొని ఇంకా వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. చాలా బాగా అనిపించింది మాకైతే. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అండ్ ఇంకా ఈ కురుక్షేత్రం గురించి మీ అందరికీ తెలిసారని అనుకుంటున్నా. ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ ఊరికి ఆ పేరు కూడా వచ్చింది. మీకు ఇక్కడ ఇదొక్కటే కాదండి, ప్రతీదీ ఉన్నాయన్నమాట. అంటే బ్రహ్మసరోవరం, జ్యోతిష్సారు ఆల్రెడీ బ్రహ్మసరోవరం వీడియో అయితే చేశాను అనమాట. సో ఎవరైనా చూడకుండా ఉంటుంటే చూడండి ఒకసారి. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.